అందరికీ నమస్కారం. నవవసంతం 3 తెలుగు వాచకం 8వ తరగతి తెలుగు పుస్తకంలో ఉన్నటువంటి సమాసాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మనము శతకసుధ 5వ పాఠం శతకసుధలో ఉన్నటువంటి కొన్ని సమాసాల గురించి తెలుసుకుందాం. 5వ పాఠం శతకసుధలో ఉన్నటువంటి సమాసాలు. క్రింది విగ్రహ వాక్యాలకు సమాస పదాలు రాసి సమాసం పేరు రాయండి. అసలు సమాసం అంటే ఏంటి? వేరు వేరు అర్థాలు గల 2 పదాలు కలిసి ఏకపదంగా ఏర్పడితే దాన్ని సమాసం అంటారు. అర్థవంతమైన 2 పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడటాన్ని సమాసం అంటారు. ఇక్కడ ఏమిచ్చాడు? సమాస పదం, విగ్రహవాక్యం, సమాస పేరు, సమాసం పేరు. సమాస పదం ఏంటి? ఆకలి, దప్పులు. 2 నామవాచకాలు జంట పదాలుగా వచ్చి మొదటి పదానికి ఎంత ప్రాధాన్యత ఉంటే రెండవ పదానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటే దాన్ని ద్వంద్వ సమాసం అంటారు. సమాస పదం ఏంటి? ఆకలి, దప్పులు. విగ్రహవాక్యం ఏంటి? ఆకలియు, దప్పియు. సమాసం పేరేంటి? ద్వంద్వ సమాసం. రెండవ పదం ఏంటి? అన్న, వస్త్రాలు. విగ్రహవాక్యం ఎలా రాయాలి? అన్నము, వస్త్రము. సమాసం పేరేంటి? ద్వంద్వ సమాసం. దశేంద్రియాలు. దశ సంఖ్య గల ఇంద్రియములు. సంఖ్య పూర్వపదంగా ఉంటే దశ సంఖ్య పూర్వపదంగా ఉంటే అది ద్విగు సమాసం. దశ సంఖ్య గల ఇంద్రియములు ద్విగు సమాసం. 4 వేదాలు. 4 వేదాలు. 4 సంఖ్య పూర్వపదంగా ఉంటే 4 వేదాలు ద్విగు సమాసం. ఈ విధంగా మనం సమాసాలను నేర్చుకోవచ్చు.